విశాఖపట్నంలో బాగుంటుంది, విశాఖపట్నంలో పెడితే ప్రజలందరూ కూడా దర్శించుకుంటే బాగుంటుంది, అందరికీ అందుబాటులోకి తీసుకెళ్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన రావడం, వారికి ఆ ఆలోచనని తెలియజేయడం, ఇవన్నీ జరిగిన తర్వాత వారు కూడా ఆలోచన చేసి మన ఊరు, మన ప్రాంతం, మన రాష్ట్రంలో కూడా నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచనతో దాన్ని ఇక్కడికి మళ్ళా ఆ ప్రయాగరాజు అయిపోయిన తర్వాత, కుంభమేళ పూర్తి అయిపోయిన తర్వాత దాన్ని తీసుకొచ్చి సుమారు ఒక 40 రోజుల నుంచి ఈ గ్రౌండ్లో దాన్ని నిర్మాణం చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ పూర్తి అయిపోయింది. మంచి ముహూర్తం రేపు మార్నింగు 8:48 మంచి ముహూర్తంగా వేద పండితులు డిసైడ్ చేశారు. ఆ సందర్భంలో లోపల రాములవారి యొక్క విగ్రహాన్ని పెద్దలు చేత ప్రతిష్ఠించబడుతుంది. ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించాం. మా యొక్క దీని యొక్క లక్ష్యం ఏంటంటే, ఈ ప్రాంతంలో ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి పేద ప్రజలు ఎవరైతే రాముని మందిరం దర్శించుకోవాలనుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ యాస్టీజ్ అంటే 1% కూడా తేడా లేకుండా, ఎక్కడ కూడా